హాయ్ హలో నమస్తే అండి. మా అత్తమ్మ మాటకు స్వాగతం. ఈరోజు పావు బజ్జీ చేస్తున్నానండి. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి బజ్జీకి కావాల్సిన ఐటమ్స్ అండి: బన్స్ అండి, పచ్చి బఠానీ నానబెట్టి ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కొబ్బరి పొడి, టమాటా, క్యారెట్, బంగాళదుంప, బటర్, కస్తూరి మేతి. ముందుగా పావు బజ్జీ మసాలా తయారు చేసుకోవాలండి. దీనికి కావాల్సింది ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు. ఇవి లైట్గా వేడి చేసుకుని ఇలా పొడి కింద చేసుకోవాలండి. పావు బజ్జీ మసాలా ఇది. పావు బజ్జీకి కర్రీ ప్రిపేర్ చేస్తానండి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక స్పూన్ బటర్ వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయండి. క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్, ఉల్లిపాయ దోరగా వేగిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత బంగాళదుంప, ఉడకబెట్టిన బంగాళదుంప ఇలా పేస్ట్లా చేసుకున్నది. క్యారెట్ ఉడకబెట్టి పేస్ట్, టమాటా కూడా పేస్ట్ కింద చేసుకోవాలి కదా. ఉడికిన పచ్చి బఠానీ ఇలా స్మాష్ కింద చేసుకోవాలి పేస్ట్ కింద. తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత పావు బజ్జీ మసాలా తయారు చేసుకున్నాం కదండి, మసాలా వేసుకోవాలి. కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి, తర్వాత కొత్తిమీర, పుదీనాకు, పైన కొంచెం బటర్ వేసుకోవాలండి. పాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకోవాలి. పాన్ పెట్టుకుని బటర్ వేసుకుని ఈ బన్స్ ఇలా దోరగా వేపుకోవాలి. స్లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, పావు బజ్జీ రెడీ అయింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని ఇలా చేసి చాలా బాగుంటుంది.